ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు బబులోను నుండి వచ్చిన స్త్రీని పూజించే క్రమం చూద్దాం. అష్టోరోతు దేవతగా పిలువబడ్డ సెమీరామిస్ దేవతని సుమేరియన్ నాగరికతలో ఇనన్నా అని పిలిచేవారు. ఈ ఇనన్నా సింహం మీద నిలబడినట్లు ఉంటుంది. ఈమె వారికి సంతానమిచ్చే దేవత అని వారి భావన. బబులోను నుంచి వచ్చిన జంతువులను పూజించే క్రమం చూద్దాం. కానానీయుల దేవత మోలేక్ దూడ ఆకారంలో ఉంటుంది. లేవి కాండము 20వ అధ్యాయము 2-4 వచనాలు, ఆమోసు 5వ అధ్యాయము 26వ వచనము. ఈ మోలేకు దేవతకు చిన్న పిల్లల్ని బలిగా ఇచ్చేవారు. ఈ చిత్రాలు చూస్తున్నప్పుడు చాలాసార్లు ఈ ఆకారాలను మనం చూసినట్లు అనిపిస్తుంది కదూ. అయితే ఇవి నిజమా అంటే వాక్యం చెబుతున్న సమాధానం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు గారు ఇలా వ్రాశారు: దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మరియు మనకి దేవుడు ఒక్కడే, ఆయనే మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇలా బబులోను నాగరికత నుండి అన్య దేవతల ఆరాధనలు మొదలైంది. ఈ బబులోనులోనే స్త్రీని పూజించే ఆరాధన, తల్లి బిడ్డ ఆరాధన, ముగ్గురు దేవుళ్ళ ఆరాధన, సూర్య ఆరాధన, మరో జన్మ నమ్మకం, త్రిమూర్తుల దేవుడు, జంతువుల ఆరాధన, ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు అనే భావన పుట్టింది. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి గల కారణం బబులోనీయులు. ఈ బబులోనీయుల నాగరికత దాదాపుగా 2000 సంవత్సరాలు భూమి మీద ప్రఖ్యాతి పొందింది. ఇది పాత నిబంధనలోని బబులోను యొక్క చరిత్ర.